హలో గైస్, ఈరోజు మనం ఇండియాలో ఫిఫ్త్ లార్జెస్ట్ సెక్టార్ మీద జిఎస్టి ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఆ ఫిఫ్త్ లార్జెస్ట్ సెక్టర్ ఏంటంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్. అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో ఇన్వాల్వ్ అయ్యే పీపుల్ ఎవరైతే ఉంటారంటే పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్స్ అండ్ ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ స్టూడియోస్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్, ఫైనల్లీ ది ఆడియన్స్. ఈ సెక్టార్లో నెంబర్ ఆఫ్ ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ ఉన్నాయి. అండ్ బిగ్ అండ్ స్మాల్ స్క్రీన్స్, మీడియా ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, అమ్యూజ్మెంట్ ఫెసిలిటీస్, గేమింగ్ జోన్స్, నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ కింద వస్తాయి. ఈ జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ని జిఎస్టీలో కలపడం వల్ల ఇంతకుముందు వేసే ట్యాక్సెస్కి ఇప్పుడు జిఎస్టీకి చాలా కొంచెం వేరియేషన్ అనేది ఉంది. ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 15% నుంచి 110% వరకు లెవీ చేస్తుండేది పర్టికులర్గా స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ లెవీ అనేది చాలా తగ్గిపోయింది ఈ జిఎస్టీ రావడం వల్ల. ఆ జిఎస్టీ వచ్చిన తర్వాతే కొన్ని మనకి వచ్చే సర్వీసెస్ డిటిహెచ్, ఓటీటీ, ఈ కేబుల్ సర్వీసెస్ కానివ్వండి, కొన్ని ప్రైజెస్ అయితే వేరియేషన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది జిఎస్టీ ఇంపాక్ట్ ఆ పర్టికులర్ సెక్టార్లో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్లో వన్ బై వన్ ఎలా ఉంది వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ వన్ ఆఫ్ ద ఎసెట్ ఫర్ ద ఫిల్మ్ కాబట్టి ప్రొడ్యూసర్స్ మీద జిఎస్టీ ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. ప్రైమరీగా అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ బై ప్రొడ్యూసర్స్. అవుట్వర్డ్ సప్లైస్ అంటే సమ్ బిజినెస్లో సేల్స్ అంటారు, గ్రాస్ రిసీట్స్ అంటారు, క్యాష్ రిసీట్స్ అంటారు. అవుట్వర్డ్ సప్లైస్ అంటే సర్వీస్ ప్రొవైడర్ అని మనం తీసుకోవచ్చు. ప్రొడ్యూసర్స్ మెయిన్లీ ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ కాపీ రైట్స్ కావండి, ఆ ఫిల్మ్కి సంబంధించిన ఏదైతే ఉందో కాపీ రైట్స్ ఇన్ కేస్ ఫిల్మ్ తీసినంతే అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, నెక్స్ట్ అటు సప్లై ఆఫ్ డిస్మాంటిల్డ్ సెట్స్ యాజ్ స్క్రాప్. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా సెట్స్ ఇన్నోవేట్ చేసి అది క్రియేట్ చేసి వాళ్ళు ఉంచుకొని ఉంటే ఆ సెట్స్ ఇన్ కేస్ ఎవరికైనా సప్లై చేయడం కానీ, లేదంటే ఎవరికైనా లీజ్కి ఇవ్వడం కానివ్వండి, ఆ షూటింగ్ సెట్స్ని లీజ్కి ఇవ్వడం కానివ్వండి, లేదంటే ఎవరికైనా స్పాన్సర్షిప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, లేదంటే ఉన్న వాడిన కాస్ట్యూమ్స్ని ఎవరికైనా సప్లై చేయడం, సేల్ చేయడం కానీ, లేదా పార్ట్నర్షిప్ రేడియో స్టేషన్స్తో పార్ట్నర్షిప్ కానివ్వండి, ఇవి సర్వీసెస్ అన్ని ప్రొడ్యూసర్స్ కిందకి వస్తాయి అన్నమాట. అయితే ఈ సర్వీసెస్లో మెయిన్లీ మనం చెప్పుకోవాల్సింది అంటే విత్ ప్రీ జిఎస్టీకి పోస్ట్ జిఎస్టీకి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ కాపీరైట్స్. అంటే ఒక ఫిల్మ్కి సంబంధించి కాపీరైట్స్ కానివ్వండి, లేదా మ్యూజిక్ కానివ్వండి, ఏదైతే ఆ రైట్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ మీద, అది పర్మనెంట్గా కానీ ఆ టెంపరీగా కానీ, ఇంతకుముందు ప్రీ జిఎస్టీ పీరియడ్లో ఆ పర్మనెంట్ ఆ టెంపరీ అది అసలు వ్యాట్ నెగ్లిజిబుల్గా ఉండేది. సర్వీస్ ట్యాక్స్ అయితే ఏది ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత ఆ పర్మనెంట్ ఆర్ టెంపరీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ రైట్స్, జిఎస్టీ అనేది ఆ పర్మనెంట్ మీద టెంపరీ మీద ప్రతి దాని మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది. ఇంతకుముందు ట్యాక్స్ లేదు, ఇప్పుడు జిఎస్టీ పక్కాగా 12% ట్యాక్స్ పే చేయాల్సింది. లేదా రైట్స్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వచ్చే అమౌంట్ మీద 12% జిఎస్టీ ట్యాక్స్ పే చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, సప్లై ఆఫ్ డిస్మాంటిల్డ్ సెట్స్ యాజ్ స్క్రాప్. ఇప్పుడు ఏదైనా సెట్స్ కొంచెం ఏదైనా పాడైపోయింది అనుకోండి, లేదా బ్రేక్ అయిపోయాయి ఆ సెట్స్ని మనం సేల్ అవుట్ చేస్తున్నప్పుడు అంతకుముందు ప్రీ జిఎస్టీ పీరియడ్లో వ్యాట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది సేల్ కాబట్టి. ఇప్పుడు జిఎస్టీ పీరియడ్లో సేమ్ జిఎస్టీ అప్లై అవుతుంది. ఆ గూడ్స్ బేసిస్ మీద ఏదైతే రేట్ అప్లికేబుల్ ఉందో అదే సేమ్ రేట్ అప్లికేబుల్ అవుతుంది. దీనివల్ల ప్రీ జిఎస్టీకి పోస్ట్ జిఎస్టీ పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. నెక్స్ట్, లీజ్ ఆఫ్ షూటింగ్ సెట్స్. ఇది సర్వీసెస్ కింద వస్తుంది. లీజ్ అంటే మనం లీజ్ ఇస్తున్నాం. మనం షూటింగ్ సెట్స్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ సెట్స్ని ఒకరికి లీజ్కి ఇస్తుంది లేదా హైర్కి ఇస్తుంది. అది మనం సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. అది సప్లై ఆఫ్ సర్వీస్ కింద వస్తుంది జిఎస్టీ కింద. అది ప్రీ జిఎస్టీ పీరియడ్ ముందు సర్వీస్ ట్యాక్స్ 15% రేట్ మీద, అది ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ మీద
15% ట్యాక్స్ కట్టాల్సొచ్చేది. కానీ ఇప్పుడు పోస్ట్ జీఎస్టీ అప్పుడు అది 18%గా మారిందనమాట. సర్వీసెస్ పోర్షన్ కాబట్టి ఏదైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఇన్‌కమ్ ఉందో దాని మీద 18% ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ స్పాన్సర్‌షిప్ సర్వీసెస్ కూడా సేమ్. బట్ ఇది రివర్స్ చార్జ్ మెకానిజం కింద టాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ సప్లై ఆఫ్ ఓల్డ్ కాస్ట్యూమ్స్. సప్లై ఆఫ్ ఓల్డ్ కాస్ట్యూమ్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గూడ్స్ అనమాట. గూడ్స్ కాబట్టి ఇది సర్వీసెస్ కాదు. గూడ్స్ కాబట్టి అంతకుముందు ప్రీ జీఎస్టీ పీరియడ్‌లో వాట్ కింద అప్లై అయింది. ఇప్పుడు పోస్ట్ జీఎస్టీ పీరియడ్‌లో అప్ టు 12% బేస్డ్ ఆన్ గూడ్స్ మీద గూడ్స్ స్పెసిఫిక్ రేట్ మీద అప్లై అవుతుంది. 5% ఆర్ 12% సమ్ 0% కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పార్ట్నర్‌షిప్ విత్ రేడియో. పార్ట్నర్‌షిప్ విత్ రేడియో అంటే ఇట్స్ నాట్ ఎ సర్వీస్ కాబట్టి ఫ్లాట్ రేట్ 12% ఆఫ్ జీఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది ప్రొడ్యూసర్స్‌కి. ఇప్పటివరకు మనం ప్రొడ్యూసర్స్ అవుట్‌వర్డ్ సప్లైస్ అంటే వాళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ అయ్యేది సర్వీసెస్ గాని, గూడ్స్ గాని మనం చూసాము. ఇప్పుడు ఇన్‌వర్డ్ సప్లైస్ మేడ్ బై ప్రొడ్యూసర్స్. ఇన్‌వర్డ్ సప్లైస్ అంటే వీళ్ళ నుంచి పేమెంట్ ఎళ్తుంది. వీళ్ళ నుంచి పేమెంట్ ఎళ్ళడం గాని, వీళ్ళు పర్చేజెస్ చేసేది, వీళ్ళు సర్వీస్ రిసీవ్ చేసుకునేది ఎవరి దగ్గర నుంచి ఎవరైతే ఆర్టిస్ట్స్ ఉన్నారో ఆ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇన్‌కేస్ ఎవరైనా ట్రాన్స్‌ఫర్ ఆఫ్ రైట్స్ ఉన్నాయనుకోండి. ఎవరైనా పర్సన్ వేరే ప్రొడ్యూసర్ వీళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేశారు రైట్స్. నెక్స్ట్ వేరే కాస్ట్యూమ్స్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. వేరే సెట్స్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఒక స్టూడియోని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇలా నంబర్ ఆఫ్ వస్తాయన్నమాట దీంట్లో. మెయిన్‌లీ ప్రీ జీఎస్టీకి, పోస్ట్ జీఎస్టీ పీరియడ్‌కి ఏదైతే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఈ సర్వీసెస్ అనేది సర్వీస్ టాక్స్ రేట్ అంతకుముందు 15% ఉంటే, ఇప్పుడు జీఎస్టీకొచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌కొచ్చేసి సర్వీస్ టాక్స్ ఇది రేట్ వచ్చేసి 18% ఫ్లాట్ ఉంది. ఏదైతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఉంటారో, పర్టిక్యులర్‌గా ఈ ప్రొడ్యూసర్స్ ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదా రిసీవ్ చేసుకుంటున్నారో, ఆ పర్టిక్యులర్ ఇన్‌కమ్ మీద కానీ, ఆ పర్టిక్యులర్ పేమెంట్ మీద గాని పక్కాగా సర్వీస్ అయితే 18% మినిమమ్ ఉంటుంది అది టాక్స్. హైరింగ్ ఆఫ్ బిల్డింగ్ అండ్ స్టూడియోస్ ఇది పర్టికులర్ సర్వీస్ కాబట్టి 18%. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఫిల్మ్ రైట్స్ లైక్ రీమేక్, సెమీ ఫినిష్డ్ మూవీస్. ఇది ఏంటంటే ఇది సర్వీస్ కింద కాదు. పర్చేజ్ ఆఫ్ ఫిల్మ్ రైట్స్ ఇది పర్టికులర్‌గా గూడ్స్ కింద వచ్చిందన్నమాట. ఫిల్మ్ రైట్స్ గూడ్స్ కింద అంతకుముందు ప్రీ జీఎస్టీ పీరియడ్‌లో వాట్ ఉండేది. ఇప్పుడు జీఎస్టీ ఉంది. జీఎస్టీ అనేది 12% ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ అంటే లైక్ గూడ్స్. అంతకుముందు వాట్ అప్లై అయింది. ఇప్పుడు జీఎస్టీ 5% ఆర్ 12%. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ స్పేస్. ఇందులో పర్చేజ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ స్పేస్ అనేది ప్రీ జీఎస్టీ పీరియడ్‌లో ఇన్‌కేస్ ప్రింట్ మీడియా అది పర్టిక్యులర్ న్యూస్ పేపర్‌లో అయితే అప్పుడు ఎగ్జంప్షన్ ఉందన్నమాట. బట్ అదర్ దాన్ న్యూస్ పేపర్ అయితే 15% సర్వీస్ టాక్స్ లెవీ చేసేవాళ్ళు ప్రీ జీఎస్టీ పీరియడ్‌లో. బట్ ఇప్పుడు పోస్ట్ జీఎస్టీ పీరియడ్‌లో ఇన్‌కేస్ నువ్వు న్యూస్ పేపర్‌లో అడ్వర్టైజ్ చేసినా సరే 5% టాక్స్ అప్లికేబుల్ అవుతుంది. అదర్ దాన్ న్యూస్ పేపర్ అయితే 18% జీఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి జీఎస్టీ వల్ల కొన్ని మేజర్‌గా టాక్స్ బర్డెన్ అనేది ఈ ప్రొడ్యూసర్ మీద పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జీఎస్టీలో ప్రొడ్యూసరు టాక్స్ ఇటువైపు పే చేసుకుంటేనే ఏదైతే ఇన్‌కేస్ టాక్సెస్ ఈ పర్చేస్ మీద గాని, పేమెంట్స్ మీద గాని జీఎస్టీ పే చేసుంటాడో అదంతా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. బట్ ఎర్లియర్ అది ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అనేది లేదు. దానివల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఇది ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అందువల్ల కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది. సర్వీస్ ఆఫ్ పర్ఫార్మింగ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్స్. సేమ్ ఇది సర్వీస్ కాబట్టి 18% జీఎస్టీ. యాక్టర్స్, ఫిల్మ్ ఆర్టిస్ట్స్. నెక్స్ట్ ఈవెంట్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ సర్వీసెస్ కింద వచ్చిన ఫ్లాట్ 18% జీఎస్టీ పడుతుంది. నెక్స్ట్ లీజ్ ఆఫ్ లైట్స్, కెమెరాస్ అండ్ వెహికల్స్. ఇది పర్టిక్యులర్‌గా లీజ్ ఆఫ్ లైట్స్ అనేది సేమ్ రేట్ యాస్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇంతకుముందు వాట్ సర్వీస్ టాక్స్ పడేది. ఇప్పుడు గూడ్స్ కాబట్టి ఆ పర్టిక్యులర్ ఏదైతే గూడ్స్ ఉందో ఆ గూడ్స్ వాల్యూ మీద పడుతుంది. ఇన్‌కేస్ లీజ్ కింద తీసుకుంటైతే అది సర్వీస్ కిందకి వచ్చింది కాబట్టి 18% జీఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సర్వీసెస్ బై అదర్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఫోటోగ్రాఫర్. ఒరిజినల్ లిటరరీ, డ్రామాటిక్, మ్యూజికల్ ఆర్ ఆర్టిస్ట్ వర్క్. అంతకుముందు సర్వీస్ టాక్స్ అనేది ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ దీని మీద. అంటే సర్వీస్ టాక్స్ అంటే నో లెవీ. బట్ జీఎస్టీలోకొచ్చేసరికి 18% జీఎస్టీ అప్లికేబుల్ అండర్ ఆర్‌సీఎం. ఆర్‌సీఎం అంటే రివర్స్ చార్జ్ మెకానిజం కింద ఈ ప్రొడ్యూసరే పే చేయాలన్నమాట టాక్స్. పే చేసి క్లెయిమ్ నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు.
బట్ పేమెంట్ అనేది పక్కాగా క్యాష్‌లో ఉండాలి. క్యాష్ ద్వారా చేయాలి. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఆర్‌సీఎం అంటే రివర్స్ చార్జ్ మెకానిజం. ఇదిగో ఇక్కడ చూసాం కదా! మనం ప్రొడ్యూసర్స్ మీద మెయిన్ ఓవర్ మెయిన్ ఇష్యూస్ అనేది దీంట్లో ఉన్నాయి. బిఫోర్ జీఎస్టీ ఇందులో చూసాం కదా! ప్రొడ్యూసర్ జీఎస్టీ పేమెంట్ చేసేటప్పుడు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఏదైతే జీఎస్టీని పర్చేజ్ మీద పేమెంట్ చేసుంటాడో దాన్ని ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ కింద అవైల్ చేయొచ్చు. బట్ ఫుడ్, బెవరేజెస్ అండ్ ఔట్‌డోర్ క్యాటరింగ్ అండ్ వెహికల్ హైర్ ఈ 4 వాటి మీద వచ్చిన పే చేసిన జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌గా తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. తీసుకోకూడదు అంటే హి ఈస్ నాట్ ఎంటైటిల్డ్ టు టేక్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఆన్ దోస్ ప్రొడక్ట్స్ బై ప్రొడ్యూసర్. ఇది టోటల్‌గా జీఎస్టీ ఎఫెక్టివ్ అంటే జీఎస్టీ లయబిలిటీ అనేది ప్రొడ్యూసర్ మీద ఉన్నది. అంటే ప్రొడ్యూసర్ మీద నెక్స్ట్ స్టూడియోస్ మీద ఏదైతే ఉంది, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ మీద అలా పర్టిక్యులర్ ఎవ్రీ గ్రూప్ అనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ.